కనుక మత్తయి సువార్త, మార్కు సువార్తలో మరి యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు మరి రూపాంతర కొండ మీద ఆయన ఉన్నట్టుగా ప్రార్థన చేస్తున్నప్పుడు పేతురు, యోహాను, యాకోబుల్ని తీసుకెళ్ళినట్టుగా తన ముఖము రూపము మారినట్లుగా సూర్యుని వలె ప్రకాశించినట్లుగా చూస్తున్నాం. మరి ఎక్కడో ఉన్న మోషే, పరలోకంలో ఉన్న మోషే, ఆయనతో పాటు మేఘములో మరి మోషే, ఏలియాలు నిర్గమాన్ని గురించి మాట్లాడుతూ ప్రభు దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నట్టుగా మోషే యొక్క ముఖాన్ని చూచుచున్నట్లుగా వాక్యం, మోషే యేసు ప్రభు యొక్క ముఖాన్ని చూచుతున్నట్లుగా చూస్తున్నాం. అందుకే ఫిలిప్పుతో ఒక మాట అంటాడు, యేసు ప్రభు నన్ను చూస్తే తండ్రిని చూచినట్లే. తండ్రిని కనపరచమని ఎలా చెబుతున్నారు అంటే, మోషే దేవుని యొక్క ముఖాన్ని చూడాలనుకున్నాడు, కానీ ఇంకా బ్లడ్ చిందించబడలే, రక్తము చిందించబడలే కనుక ముఖాన్ని చూస్తే ఏ నరుడు బ్రతకలేడు. కానీ భూమి మీద ఉన్నప్పుడు యేసు ప్రభు ముఖం ప్రార్థిస్తుండగా ఎలా మారిందంటే సూర్యుని వలె ప్రకాశించిందంట. అక్కడ దిగి వచ్చాడు ఎవరు తెలుసా? మోషే, ఏలియాలు దిగి వచ్చినప్పుడు ఇప్పుడు మోషే మరి యేసు ప్రభు యొక్క ముఖాన్ని చూస్తున్నట్టుగా చూస్తున్నాం. అక్కడ చెప్పాడు, నిర్గమ కాండములు ఏమని చెప్పాడంటే, నా మంచితనమంతయు, కొంత కాదు, నా మంచితనమంతయు నీకు కనపరుస్తా అని చెప్పి వెనుకాల భాగం చూపించి ముఖాన్ని చూపించలేదు. మరి నిజంగానే మోషే పరలోకానికి వెళ్ళి దేవుని ముఖాన్ని చూస్తున్నాడు, కానీ భూమి మీద ఉన్నప్పుడు తాను ఏమనుకున్నంటే దేవుని యొక్క ముఖాన్ని ముఖాముఖిగా చూడాలనుకున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు ద్వారా యేసు ప్రభుని చూస్తే తండ్రిని చూచినట్టంట. ఫిలిప్పుతో అంటాడు, ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశిస్తుంది. ఇప్పుడు మోషే క్రీస్తు యొక్క ముఖాన్ని, దేవుని యొక్క ముఖాన్ని చూస్తున్నట్టుగా దేవుని యొక్క వాక్యములో చూస్తున్నాం. ఆయన ముఖ కాంతిలోంచి నీ సమస్యలన్నీ తొలగిపోనుగాక, నీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ యేసు నామములో తొలగిపోనుగాక, నీ జీవితాల్లో ఉన్న చీకటి క్రీస్తు యేసు నామములో తొలగిపోనుగాక. మరలా అంటున్నా, దేవుడి సంవత్సరం ఈ 12 నెలలు అనగా ప్రభు వాగ్దానం చేస్తున్నాడు, మంచిలోకి ప్రవేశపెట్టడం కాదు, తన మంచితనమంతా నీకు కనపరుస్తున్నట. అందుకే నీళ్లను ద్రాక్ష రసంగా మార్చి తన మంచినంతా కనపరచాడు. మొదటగా ఇచ్చిన రసం బాగలేదయ్యా, జబ్బుగా ఉంది, ఇదేంటి చాలా టేస్ట్గా ఉందని అక్కడ పిలువబడిన యజమానుడు, పిలువబడిన ఆ ముఖ్య అతిథి చెప్పినట్లుగా చూస్తున్నాం. అవును, ప్రభు తన మంచితనాన్ని కనపరుస్తున్నాడు. అబ్రహాము జీవితంలో అలాగే చూపించాడు. మనం వారి యొక్క వయసు ఎంత తెలుసా? 100 ఏండ్లు అయిపోయిందంట. సారా గర్భం మరి మృతతుల్యం అయిపోయింది. ఇంకొక విధంగా చెప్పాలంటే తన గర్భము ఉడిగిపోయిందంట, మృతతుల్యం అయిపోయిందంట. వారి జీవితంలో వారికి తన మంచితనాన్ని చూపించి వారితో అంటున్నాడు, మీ సంతానం ఆకాశ నక్షత్రాల వలె ఉంటుంది, సముద్రము దగ్గర ఉన్న ఇసుక రేణువుల వలె నీ సంతానం ఉంటుందని మాట్లాడినట్టుగా చూస్తున్నాం. నిజమే, మరి అబ్రహాము జీవితంలో తన మంచిని చూపించి దేన్నైతే కోరుకుంటుండో, ఎలియాజరే ఇంటికి ఆస్తికి అంతా కర్త కదా అనుకుంటున్నాడు. లేదు, నీ గర్భవాసమున పుట్టబో బిడ్డ ఫలానా మరి ఈ టైంలో మరుసటి ఏట పుడతాడు, ఇతను కాదు నీ గర్భవాసంలో పుడతాడని చెప్పినట్లుగా చూస్తున్నాం. అవును, అన్ని విషయాలు కూడా అబ్రహామును ఆశీర్వదించాడు. పిల్లలు లేరని బాధపడుతున్నాడు. దాన్ని కూడా అంటే ఆ కార్యం కూడా చేసి దేవుడు తన మంచితనాన్ని కనపరిచినట్లుగా చూస్తున్నాం. బైబిల్ ఇలాగ చూసుకుంటూ వెళ్తే సారా జీవితంలో, అబ్రహాము జీవితంలో, హన్నా జీవితంలో ఈ విధంగా చూస్తే లాజరు చనిపోయి ఎన్ని దినాలు అయిపోయింది సార్? 3 దినాల కంటే ఎక్కువ 4 దినాలు అయిపోయింది. మరి వెళ్ళి ఆ కుటుంబాన్ని ఆదరించి తాను కూడా కన్నీళ్లు విడిచి లాజర్ బయటికి రాని చెప్పగానే మరి చనిపోయిన లాజరు ప్రేత వస్త్రాలతోనే బయటకు వచ్చేసినట్లుగా చూస్తున్నాం. నిజమే, అనేక చోట్ల యేసు ప్రభు తన మంచినంతా వివిధ రకాలుగా కనపరిచినట్లుగా చూస్తున్నాం. ఒకవేళ నీ ప్రాబ్లం ఆలస్యమైపోతూ ఉండవచ్చు, నీ సమస్య పెరుగుతున్నట్టుగా నీ కనపడుతూ ఉండవచ్చు. అది లివర్, అది హార్ట్, అది కిడ్నీ, లేకపోతే బ్రెయిన్, అలాగే కడుపు నొప్పి, నడుము నొప్పి, లేదా శరీర సంబంధమైంది, ఆత్మ సంబంధమైంది, అనేక రకాలుగా ఆర్థికంగా ఈ విధంగా అనేక సమస్యలతో మరి తల్లడిల్లుతూ ఉండవచ్చు, నెమ్మది లేకుండా ఉండవచ్చు, శాంతి సమాధానం లేకుండా ఉండవచ్చు. ఈ లైవ్ చూస్తున్నాం, నీ జీవితంలో దేవుని కార్యం నిశ్చయముగా చూడబోతున్నాం, దేవుని అద్భుతాలు చూడబోతున్నాం. ఇక్కడ మోషేకి తన మంచి తనమంతా కనపరుస్తు, నా సన్నిధి నీతో వచ్చును, ఎవరిని యందు కనికరపడదనో
వాని యందు కనికరపడదును. నీ సన్నిధి లేకుండా నన్ను పంపియొద్దయ్యా అంటున్నాడు ఇక్కడ. నిజమే, నీతో కూడా వస్తానని చెబుతున్నాడు. నా సన్నిధి నీతో కూడా ఉంది, నా కటాక్షము నీ కలిగిందని చెబుతున్నట్లుగా బైబిల్లో చూస్తున్నాం. నా మహిమనంతా కూడా చూపిస్తాను, నా మంచితనం అంతా చూపిస్తానని చూపించినట్లుగా చూస్తున్నాం. ఈరోజు లైవ్ చూస్తున్న మీ జీవితంలో నిశ్చయంగా ఈ 12 months యేసు నామములో నీ కుటుంబాల్లో వివిధ రకాల కార్యాలు జరుగునుగాక, అద్భుత కార్యాలు జరుగునుగాక, ఆశ్చర్యమైన కార్యాలు జరుగునుగాక. ఆయన గుడ్నెస్ ని చూచుదుగాక. అందుకే ప్రభువుడు మంచి గోధుమలతో నేను తృప్తిపరుస్తాను దేవుని యొక్క వాక్యం అంటుంది. ఓకే, మంచిదండి. బైబిల్లో చూస్తే నిర్గమకాండం 34వ అధ్యాయము చూద్దామండి. 5, 6, 7. మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా నామం ప్రకటించను. అతని ఎదుట యెహోవా దాటి వెలుచు. యెహోవా దేవుడు ఎవరంటే చెబుతున్నాడు, దేవుడే తాను తానే ప్రత్యక్షపరచుకుంటున్నాడు, తాను తానే మరి తెలియచేసుకుంటున్నాడు. ఎలాంటి దేవుడు అంటే కనికరము, దయ, మరి బైబిల్ చూస్తే దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యము గల దేవుడిని యెహోవా. ఆయన 1000 మందికి కృప చూపును, దోషమును అపరాధములను పాపములను క్షమించను గాని ఆయన ఏమాత్రం దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషం కుమారుల మీదకి, నీ కుమారుల దోషం కుమారుల మీదకి రప్పించనని ప్రకటించను. నిజమే, ఒకవేళ దోషము కలిగి, అపరాధము కలిగి, పాపము కలిగి అట్లే ఉండకుండా పశ్చాత్తాపడితే, దేవుని వైపు తిరిగితే 1000కు కృప చూపుతానంట. అంటే ఆ పాపాన్ని క్షమిస్తాడంట. పాత నిబంధనలు కూడా క్షమిస్తున్నాడు దేవుడు. అవును, క్షమించడానికి సిద్ధమైన మనసు గలవాడు. మరి క్షమ కంటే ఇంకొక మరొక మంచితనం ఏమీ లేదు. దేవుని దగ్గర నువ్వు క్షమాపణ పొందాలా. ఇక్కడ చూస్తే ఆయన 1000 మందికి కాదు, 1000 మందికి కృప చూపునంట. ప్రభు తన కృపను చూపును గాక. 1000 మందికి కృప చూపిస్తుందంట. నువ్వు పశ్చాత్తాపడ్డప్పుడు, నీ దోషాన్ని విడిచిపెట్టినప్పుడు, అపరాధమును క్షమించమని కోరుకున్నప్పుడు, నీ పాపాన్ని తీసివేసుకున్నప్పుడు క్షమిస్తాడు. కానీ అది అలాగే ఉండి, అలాగే కనుక నువ్వు మరణిస్తే, అలాగే ఆ పాపంలో ఉంటే ఆ దోషం ట్రాన్స్ఫర్ అవుతుందంట. ఎక్కడికి ట్రాన్స్ఫర్? పిల్లలకంట, పిల్లలకంట, 4 తరములంట. మరి కృప 4 తరాలు కాదు, 1000 మందికి కృప చూపుతారంట. దోషం 4 తరాలకు వస్తుంది, కృప తరతరాలు ఉంటుందంట. మరి ఎప్పుడైతే మనం పశ్చాత్తాపడి కన్నీరు విడుస్తామో నీ పాపాలన్నీ క్షమిస్తాడు. ఈరోజు ఈ లైవ్ ద్వారా నీ అపరాధములు, నీ దోషములు, నీ పాపం, నీ బలహీనత ఏదైతుందో, అవును, సిలువలో నీ పాపాన్ని బట్టి, నా దోషాన్ని బట్టి, అందుకే యెషయా గ్రంథం 53:5 చూస్తే మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు, మన దోషములను ఆయన భరించాడు. ఇక్కడ చూస్తే దోషము, అపరాధము, పాపమును క్షమించును గాని నువ్వు అలాగే ఉంటే, దాంతోనే ముగిసుకుపోతే అక్కడ దొరిలోస్తుందంట పిల్లల మీదకి. కానీ ఎప్పుడైతే మనం పాపాన్ని, దోషాన్ని, అపరాధాన్ని మరి ప్రభు దగ్గర పెట్టి క్షమించమని పశ్చాత్తాపడినప్పుడు, కోరుకున్నప్పుడు క్షమించే దేవుడిగా ఉంటున్నాడు. తన మంచినంతా చూపించే దేవుడిగా ఉంటున్నాడు. ఈ లైవ్ ద్వారా మీ జీవితంలో దేవుడు తన మంచితనమంతా నీకు నాకు కనపరుస్తాడు, నీకు నాకు కనపరచునుగాక. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 25వ వచనాన్ని ఒకసారి చూద్దామండి. బైబిల్ గురించి. అప్పుడు వారు ప్రాకారం గల పట్టణములను, ఫలవంతమైన భూమిని స్వాధీనపరుచుకొని సకలమైన పదార్థములతో నిండిన ఇండ్లను, త్రవ్విన బావులను, ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను, బహు విస్తారంగా ఫలించు చెట్లను వశపరుచుకుని అలాగున వారు తిని తృప్తి నొంది మదించి నీ మహోపకారమును బట్టి బహుగా సంతోషించినంట. ఇక్కడ చూస్తే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు తన మంచితనాన్ని, తన ఉపకారములను, తన మేలును చూపించినట్లుగా చూస్తున్నాం. వారు ప్రాకారము గల పట్టణం, ఏదో ఉత్తుత్తి పట్టణాలు కాదు, పాడైపోయిన పట్టణాలు కాదు, ప్రాకారము గల పట్టణాలు అంట. ఫలవంతమైన భూమి అంట, స్వాధీనపరచుకున్నంట. ఈరోజు ప్రతి బ్లెస్సింగ్ స్వాధీనపరచుకుందుగాక. తన మంచితనాన్ని బట్టి అన్ని పాపములన్నీ క్షమించబడిగాక. సకలమైన పదార్థములతో నిండిన ఇండ్లంట, త్రవ్విన బావులంట, ద్రాక్ష తోటలంట, ఒలీవ తోటలంట, బహు విస్తారంగా ఫలించు చెట్లను వశపరుచుకొని అలాగే వారు తిని తృప్తి నొంది మదించి నీ మహోపకారమును బట్టి బహుగా సంతోషించినంట. కొంతమంది అయితే అవిధేయులైపోయి
తిరుగుబాటు చేసినట్లుగా వాక్యములో చూస్తున్నాం. ఈరోజు దేవుడు తన మంచితనంతా నీకు రుచింపచేయునుగాక, నువ్వు టేస్ట్ చేదుగాక. అందుకే యెహోవా దయాళుడు, ఉత్తముడని రుచి చూసి తెలుసుకోమని దేవుని యొక్క వాక్యం అంటుంది. అవును, నిన్ను తృప్తిపరుస్తాడు. విస్తారమైన చెట్లను వారు వశపరుచుకున్నారంట. ఒలీవ తోటలు, బహు విస్తారంగా ఫలించు చెట్లు, ఫలవంతమైన చెట్లంట, ఫలవంతమైన భూమి అంట, ప్రాకారము గల ఇండ్లంట, మంచి పదార్థములు, సకలమైన మంచి పదార్థములతో నిండి ఉన్న ఇండ్లంట. ఎంత అద్భుతమైన కార్యం! ఇన్ని మహోపకారాలు చేసినంట. ఇన్ని చేసిన దేవుడు, ప్రాణమే ఇచ్చిన దేవుడు, తన సొంత కుమారుని అవును నీ కొరకు ఇచ్చిన దేవుడు, ఆయనతో పాటు ఎందుకు సమస్తాన్ని అనుగ్రహించడు? నిశ్చయంగా నీకును అటువంటి కార్యములు చేయగలడు. ఈ లైవ్ చూస్తున్న మీ జీవితంలో దేవుని బలమైన కార్యాలు మీ జీవితంలో జరుగును గాక. అవును, కీర్తన గ్రంథం 65వ అధ్యాయం 4వ వచనాన్ని చూస్తానండి. 65 4వ వచనం. నీ ఆవరణములో నివసించినట్లు నువ్వు ఏర్పరచుకుని చేర్చుకుని వాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములో మేలు చేత మేము తృప్తి పొందుదాము. అందుకే మందిరానికి వెళ్ళాలా. ఇక్కడ అంటున్నాడు, నీ ఆవరణంలో నివసించినట్లు ఏర్పరచుకొని చేర్చుకుని వాడు ధన్యుడు. ప్రభు నిన్ను ఏర్పరచుకున్నాడు, ప్రభు నిన్ను చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అటువంటి వారు ధన్యులంట. అవును, పరిశుద్ధాలయము చేత, నీ మందిరంలోని మేలుల చేత మేము తృప్తి పొందేదము. అవును, ప్రభుని ద్వారా బలమైన కార్యము చూచుదుగాక. ఇదే యెషయా గ్రంథం 12వ అధ్యాయము 4వ వచనాన్ని కనుక చూస్తే, యెహోవాను స్తుతించడి, ఆయన నామం ప్రకటించడి, జనములలో ఆయన క్రియలు ప్రచురము చేయడి, ఆయన నామం ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి. గ్రేట్ నేమ్, గ్లోరియస్ నేమ్, వండర్ఫుల్ నేమ్. ఈ నామాన్ని ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోవాలా. ప్రభు చేసిన మేలను మర్చిపోతున్నావా? ఇది జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఒక్కసారి ఆలోచించడానికి ప్రయత్నం చేయాలా. అవును, ప్రభు నామాన్ని బట్టి స్తుతించు. అని చేసిన ఉపకారములు, మహోపకారములు ఇశ్రాయేలు ప్రజలకు చేసినట్లుగా చూస్తున్నాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 12 నుంచి కనుక చూస్తే చాలా విషయాన్ని, వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేతురు. యెహోవా చేయు ఉపకారమును బట్టి, గోధుమలను బట్టి, ద్రాక్షరసమును బట్టి, తైలమును బట్టి, గొర్రెలకు పశువులకు పుట్టు పిల్లలను బట్టి సమూహములుగా వచ్చెదరు. వారు ఇక ఎన్నటికి కృషింపక నీళ్లు పారు తోట వలె ఉండదరట. ఎంత అద్భుతమైన కార్యం! ఇశ్రాయేలు ప్రజల్ని కృషించిపోనివ్వలేదు. ఈరోజు ఈ లైవ్ ద్వారా ఒకవేళ కృషించిపోతున్నావా, నిరాశపడిపోతున్నావా, నిస్పృహ చెందుతున్నావా, వాగ్దానం నెరవేరుతలేదని, ఇంకా నా జీవితంలో, గత జీవితంలో ఏ కార్యం చూలే, ఇప్పటికి కూడా ఏ కార్యాన్ని చూడలేకపోతున్నాను అనుకుంటున్నావా? దేవునికి వాక్యం చూస్తే, వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేస్తారంట. అవును, దేవునికి వాక్యం అంటుంది, యెహోవా చేయు ఉపకారమును బట్టి, గోధుమలను బట్టి, ద్రాక్షరసమును బట్టి, తైలమును బట్టి, గొర్రెలకు పశువులకు పుట్టు పిల్లలను బట్టి అంట. వారినే కాదు, వారితో కూడా ఉన్న పశువులను కూడా దేవుడు విడిచిపెట్టక, వారి పశువులకు కూడా పుట్టు పిల్లలను బట్టి సమూహములుగా వచ్చెదరు. వారిక ఎన్నటికీ నశింపక. అవును, ఏ ఒక్క వ్యక్తి నశించిపోవటం దేవుని చిత్తము కాదు. వారెన్నటికీ వారు కృషింపక నీళ్లు పారు తోట వలె ఉంటారంట. అవును, నీరు కట్ల తోటలాగా నీ జీవితం ఉండును గాక. నేను కృషించిపోనివాడు. దేవునికి వాక్యములు చూస్తే, వారి దుఃఖానికి ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించదను. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలగ చేసేదను గనుక కన్యకలు, యవ్వనులు, వృద్ధులు కూడి నాట్యమందు సంతోషించదనంట. వారి దుఃఖానికి ప్రతిగా. ఒకవేళ దుఃఖపడుతున్నావా, దుఃఖముతో ఉంటున్నావా, దుఃఖానికి ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరిస్తాడంట. విచారము కొట్టివేసి వారికి ఆనందం కలగ చేతును గనుక కన్యకలు, యవ్వనులు, వృద్ధులు, ఎవరిని కూడా విడిచిపెడతలేదు. కన్యకలంట, వృద్ధులంట. దేవునికి వాక్యం అంటుంది, యవ్వనులు, వృద్ధులు కూడి నాట్యమందు సంతోషించెదరు, క్రొవ్వుతో యాజకులను సంతోషపరచెదరు. నా జనులు నా ఉపకారములు తెలుసుకొని, నా జనులు, నా ప్రజలు నా ఉపకారములు తెలుసుకొని తృప్తి నందుదురు. ఇదే యెహోవా వాక్కు. అవును, ఎన్నడూ కూడా ఆయన కృషించిపోనివాడంట. ఈ లైవ్ చూస్తూ ఒకవేళ నీ జీవితంలో మరలా అంటున్నాం, ఈ సంవత్సరం దేవుని ఉపకారములు చూడబోతున్నాం. అవును, నిన్ను సంతోషింప చేయబోతున్నాడు. ఇక్కడ యాజకుని క్రొవ్వుతో
సంతోషపరచెదను, నా జనులు ఉపకారము తెలుసుకొని తృప్తి నందుదురు. ఇదే యెహోవా వాక్కు. దేవుని యొక్క వాక్యం అంటుంది, కన్యకలేమి వృద్ధులేమి అవును నాట్యమందు సంతోషించెదరు, వారి విచారాన్ని కొట్టివేస్తాను, వారిని ఆదరిస్తాను, వారి దుఃఖానికి ప్రతిగా సంతోషం ఇస్తానని చెప్పినట్లుగా ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం. ఈ లైవ్ ద్వారా ప్రభు అటువంటి కార్యాలు నీ జీవితంలో జరిగించునుగాక. అవును, తన మంచితనాన్ని నీకు, నీ కుటుంబానికి, నీ ఇంటికి, నీ కలిగినంతటికి చూపునుగాక. అవును, మోషేకి తన ముఖాన్ని అవును చూపిస్తున్నాడు, తన మహిమనంతా చూపిస్తున్నాడు, వెనకాల పార్శ్వాన్ని చూపించాడు. మళ్ళా తిరిగి పరలోకానికి వెళ్ళిపోయిన భూమి మీద ఉన్నప్పుడు యేసు ముఖరూపం మారినప్పుడు అక్కడ మోషే ఏలియాని దిగి వచ్చి ఇప్పుడు మోషే యేసు ప్రభు యొక్క ముఖం అనగా సూర్యుని వలె ప్రకాశిస్తున్న క్రీస్తు యొక్క ముఖాన్ని మోషే చూస్తున్నట్టుగా, భూమి మీద చూస్తున్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. ఏదైనా దేవుడికి వాగ్దానం చేస్తే దాన్ని ఎన్నడూ మరవడండి. ఆయన ఇచ్చిన శుభవచనాల్లో, శుభవాగ్దానాల్లో దేన్ని కూడా మరవడు, అన్నీ నెరవేర్తే అంట. యెహోషువ అంటాడు, మోషే ద్వారా పలికిన ప్రతి మంచి మాట అన్నిటిని నెరవేర్చడంట. ఈ సంవత్సరం తన మంచిని నీకు చూపించాలనుకుంటున్నాడు, తన మంచిని నెదుట కనపరచాలనుకుంటున్నాడు. మంచితో మొదలై మంచితో ఎండవబోతున్నాం. తన కను దృష్టి నీ మీద ఉంచబోతున్నాడు. సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు ప్రభు యొక్క మంచి కనులు నీ మీద గాక. దుష్టుని కనులు ప్రతి వ్యతిరేకత, ప్రతి కీడు, ప్రతి అపాయం, ప్రతి మరణకరమైన వ్యాధి, బలహీనత నీ జీవితం నుంచి తొలగిపోనుగాక. ఈ కుటుంబంలో నెమ్మది, సమాధానం కలుగునుగాక. నిన్నెన్నడు కృషించిపోనివాడు. నీళ్లు పారు తోటలాగా, నీరు పారే తోట చూడండి, అది ఎప్పుడు పచ్చగా ఉంటుంది. నీరు పారు తోటలాగా నుంచుతాడంట. దుఃఖానికి ప్రతిగా సంతోషం ఇచ్చి ఆదరిస్తాడంట, విచారం కొట్టివేస్తాడంట. అని వారికి ఆనందము కలగజేస్తానని దేవుని యొక్క వాక్యం అంటుంది. ఈ లైవ్ ద్వారా మీ దుఃఖానికి బదులు సంతోషం, విచారానికి బదులు ఆనందం, సంతోషిస్తామంట. మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి ఆయన ముఖ కాంతిని నీ మీద ప్రకాశింపచేసి ప్రతి దోషమును, అపరాధమును, పాపమును క్షమించి నీ విచారాలన్నీ తీసివేసి తన మంచిని మోషేకి కనపరిచి చూపినట్లుగా ఈ సంవత్సరం అంతా కూడా దేవుని యొక్క మంచిని నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు చూచుదురుగాక. మరలా అంటున్నా, మరి మీ కొరకు, మీ కుటుంబం కొరకు మరొకసారి ప్రార్థించాలని కోరుకుంటున్నా. కళ్ళు మూసుకుందామా, ఏకీభవిద్దామా. వీళ్ళ కుటుంబంలో ఉంటున్నావా, ఇంట్లోనే ఉంటున్నావా, లైవ్ చూస్తున్నావా, ఉన్న చోటు నుంచి ఏకీభవించు, ప్రార్థించు, ప్రభుని అడుగు. మీ జీవితంలో కూడా దేవుని కార్యాలు చూస్తారు. చక్కటి సాక్ష్యంగా ఒక సాక్ష్యాన్ని చెబుతూ, ఒక అద్భుతాన్ని సాక్ష్యంగా చెబుతూ, పరిశుద్ధుడైన తండ్రి, ఎవరైతే లైవ్ ద్వారా ఏకీభవిస్తున్నారో ప్రభా, గవర్నమెంట్ జాబ్ కొరకు ప్రార్థించమని కోరుకున్న బ్రదర్ కొరకు ప్రార్థిస్తున్నా. అలాగే కుటుంబ సమస్యల కొరకునైనా, నెమ్మది లేని వారి కొరకునైనా, వారి సమస్యలు యేసు క్రీస్తు నామములో తొలగిపోనుగాక. అయ్యా, జకరియా బ్రదర్ కొరకు ప్రార్థిస్తున్నా, బీ హీల్డ్ అయ్యా, యేసు నామములో వారు ఎక్స్పెక్ట్ చేసే మంచి కార్యం యేసు నామములో జరుగునుగాక. శాంతి కలుగునుగాక, సమాధానం కలుగునుగాక. బలమైన మీ కార్యము జరిగించమని వేడుకుంటున్నాం. అయ్యా, మీ మంచితనమంతా కనపరచమని, అన్నిటికంటే ముఖ్యంగా ప్రతి పాపాన్ని, దోషాన్ని, వ్యాధిని, బలహీనతలు తొలగించి మీ రాజ్య వారసులుగా మేమందరం ఉండినట్లుగా, కుటుంబాలుగా మేమందరం ప్రిపేర్ ఉన్నట్లుగా, మీ కొరకు జీవించినట్లుగా, పరిశుద్ధంగా నీతిగా జీవించినట్లుగా మందరికీ సహాయం చేయమని, దుష్టు నుంచి, కీడు నుంచి తప్పించమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ అండ్ ఆమేన్ అండ్ ఆమేన్.